శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్డమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, లక్ష్మి మంచు ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అయిన గొడవ గురించి కూడా మాట్లాడటం జరిగింది. తను ఒక్కటే ముంబైలో ఉండటం కానివ్వండి, ఆ పాప గురించి కొంత మాట్లాడటం జరిగింది. వీటిపైన మీ ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా ఓపెన్ అప్ అయ్యారు ఆవిడ చెప్పాలంటే కదా. అంటే తను చెప్పిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, ఏది ఎప్పుడు ఉంటుందో చేతిలో మనకు తెలియదు. డబ్బు అనేది చంచలం అనేది ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి నేను నా కూతుర్ని చాలా సింపుల్గా పెంచుతున్నాను, అంటే అడవిలో ఆకులు తినైనా బతకాలనే విధంగా పెంచుతున్నాను అంటున్నారు ఆవిడ. తర్వాత వాళ్ళ అమ్మాయిని విష్ణు స్కూల్ నుంచి మార్పించాను అంది కొన్ని రోజులు అయ్యాక. దానికోసం ఇంట్లో చాలా గొడవ అయింది. అయితే ఆవిడ చెప్పిన కారణం బాగుంది. బికాజ్ పిల్లలు ఎప్పుడూ కూడా సెలబ్రిటీలా ఫీల్ అవ్వకూడదు. పిల్లలు మిగతా పిల్లలతో కలిసిపోయి వాళ్ళు చదువుకోవటానికి వచ్చామనే భావంతో ఉండాలి. అది మంచులక్ష్మి చెప్పింది నాకు నచ్చింది. ఎందుకంటే మనం వాళ్ళని, అంటే వాళ్ళు ఎక్కడా కూడా నేను చాలా గొప్పదాన్ని, లేకపోతే ఇది మా స్కూలు, లేకపోతే ఇది మా తాతగారి స్కూల్ అనే ఫీలింగ్ ఉండకూడదు. షీ షుడ్ బి లైక్ అంటే ఒక మామూలు అదర్ స్టూడెంట్ ఎలా ఉందో తను అలా ఉండాలి. అయితే తను చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ఆ స్కూల్ మాన్పించాక చాలా గొడవ అయింది ఇంట్లో, కానీ నేను మాన్పించడానికి కారణం తనకి కారు డోర్ నుంచి తీయడం, తర్వాత లిఫ్ట్ వరకు అమ్మాయిని తీసుకెళ్ళటం, అంటే చాలా అపురూపంగా చూసుకున్నారు. అది కాదు కదా. మనం పూర్వం శిష్యులు ఉండేవాళ్ళు గురువుల దగ్గర, వాళ్ళు రాజకుమారులైనా ఒకలాగే ఉండేవాళ్ళు, అవును, సాధారణ విద్యార్థి అయినా అలాగే ఉండేవాళ్ళు. అంటే అక్కడ కఠిన పరీక్షలు అందరికీ ఒకటే, అవి తట్టుకొని నిలబడితేనే కదా జీవితంలో రాటు తేలి వాళ్ళు ముందుకెళ్తారు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఆ శ్రమ పడితేనే మనకి మన శరీరం సహకరిస్తుంది, దాని ప్రకారం మనసు సహకరిస్తుంది. సో నేను అనుకుంటాను లక్ష్మి మంచు గారిలో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది ఇటీవల కాలం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు అమ్మాయిని చూసినప్పుడు మెడ్రాస్లో విన్నది చూసింది, అప్పుడు డిఫరెంట్. తర్వాత మధ్యలో కూడా తను షీ వాజ్ వెరీ డిఫరెంట్. కానీ ఒక మంచి ప్రోగ్రామ్ చేసింది, ఏంటది మేము సైతంలో. మేము సైతం తను మార్చేసిందని చెప్తాను. ఎస్, ఆ మార్పు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మేము సైతం తరఫున ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించాము, తర్వాత దివ్యాంగులకు ఒక 6 అంతస్తుల భవన్ కట్టించి ఇచ్చాము. సందీప్ కిషన్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత తనెవరు రకుల్ ప్రీత్ సింగ్ ఒక అమ్మాయిని ఇంకా చదివిస్తోంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మీరు సంపాదించిన దాంట్లో ₹1 ఎవరికైనా ఇచ్చినా కూడా అది మంచిదే. తర్వాత తను ఇంకా ఏం చెప్పారంటే, నేను అంటే నా భర్తతో దూరంగా ఉంటున్నాను అంతే, విడిపోయలేదు. నేను ముంబై షిఫ్ట్ అవటానికి కారణం నా కూతుర్ని అక్కడ ఎవరు సెలబ్రిటీగా గుర్తించరు. నేను ఇక్కడ విష్ణు మంచు స్కూలు మార్పించాక ఒక చిన్న స్కూల్లో వేశాను అమ్మాయిని చెప్పింది. తర్వాత ముంబైకి వెళ్ళాక తను మామూలు నార్మల్ కిడ్గా ఫీల్ అవ్వగలుగుతుంది, అంటే తన స్వేచ్ఛ తనకి దొరికింది అని. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే సూర్య జ్యోతిక కూడా ముంబై షిఫ్ట్ అయిపోయారు. దిస్ ఈజ్ ద రీజన్. అంటే ఏమవుతుందంటేనండి, ఈ సెలబ్రిటీ అనేది పూర్వం అలా ఉండేది కాదు. ఇప్పుడు మాతోటి సినిమా వాళ్ళ పిల్లలందరూ మాతో చదువుకున్నారు. మెడ్రాస్ అంటేనే సినిమా కదా, కానీ ఎప్పుడు మాకు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. వాళ్ళు కూడా అలా లేరు మాతోటి ఎప్పుడు. ఓకే, మీరు నమ్మరు, చాలా క్యాజువల్గా ఉండేవాళ్ళం అంతే. ఏదైనా మహా అయితే కారు వస్తుంది, కారులో వెళ్తారు, లేదు చాలామంది పిల్లలు బస్సుల్లో వచ్చేవాళ్ళు మాతో పాటు. మీరు నమ్మరు అసలు ఎంత బాగా ఉండేదో ఒకప్పుడు ఇండస్ట్రీ పిల్లలంటే. ఇప్పుడు ఏంటో ఒక ఏమనాలి, కృత్రిమ వాతావరణం లాగా, కృత్రిమంగా వాళ్ళకి ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చేయటం. ఇప్పుడు నేను అంటాను, ముఖ్యమంత్రి మీరైతే మీ భార్యకి ఎందుకు హోదా ఇవ్వాలి, మీ పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? ఒక కార్యక్రమంలో ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతవరకే. బియాండ్ దట్ అవసరం లేదు. కానీ ఏం జరుగుతోంది మన భారతదేశంలో, ఒక ముఖ్యమంత్రి అనేసరికి మొత్తం వాళ్ళ కుటుంబం లగ్జరీ అనుభవించేస్తుంది, లేదు ఒక మంత్రి అనేసరికి కుటుంబం అనుభవించేస్తుంది. తప్పు కదా. అసలు కంటే కొసరు ఎక్కువ అని, అసలు వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువ చలాయిస్తారు.
ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్స్లో కూడా ఓకే. వాళ్ళు ఎంతలా వాడుకుంటారు కింద వాళ్ళని. ఒకసారి చాలాసార్లు గొడవలు కూడా అయ్యాయి. నేను అనేది అది, అసలు మనకేం రైట్ ఉందండి? ఇప్పుడు మా నాన్నగారు కారు ఇస్తే నాకు యాక్చువల్గా రైట్ ఉండకూడదు. నేను ఎక్కినా కూడా మా నాన్నగారు పెట్రోల్కి పే చేయాలి. అంటే మనం అలాంటి వ్యవస్థ లేదు, రావాలి. నాకు ఇవాళ మంచు లక్ష్మి గారు మాట్లాడిందంటే ఏదో ఒక ఇంటర్వ్యూ చూశాక చాలా బాగా మారారు ఆవిడ. ఇవన్నీ కూడా అంటే జీవితంలో ఆవిడ రాటు తేలారు చెప్పాలంటే. కుటుంబం కూడా ఒక రకంగా రకరకాల వివాదాల్లో చిక్కుకోవటం, కొన్ని అనవసరంగా ఎక్కువ అవ్వడం, దాని మీద కూడా ఆవిడ ఇవాళ స్పందించారు. నేను నా భర్తతో విడిపోలేదు, కాకపోతే ఏంటంటే మేము సడన్గా అమెరికా నుంచి నా పాప పుట్టాక ఇండియాకి వచ్చాము. తను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయారు, 2019లో వెళ్ళిపోయారు. మేము కొట్లాడుకున్నా కూడా మా పిల్ల ముందు కొట్లాడుకోము మేము. తనకి కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటాడు. వివాదాలు ఉన్నాయి వాళ్ళకి, ఏవో సరే అది వాళ్ళ పర్సనల్. కానీ చాలా ఓపెన్గా చెప్పింది ఆవిడ, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ ఉండండి అని చెప్పారు అని. మంచు మనోజ్ తన కెరీర్ బిగినింగ్లో నేను మీకు తెలుసా అనే సినిమా కోసం అమెరికా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని తను చెప్తూ ఉన్నారు. మేము అవన్నీ కూడా చెప్తూ వచ్చారు. చెప్తూ తను ఏమందంటే, మేము ఫస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. కానీ మంచు మనోజ్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టడం అలవాటు చేసుకున్నాడంటే, కొవ్వొత్తుల కోసం చాలా కాస్ట్లీ కొవ్వొత్తులు తీసుకొస్తున్నాడు, చాలా ఖర్చు పెడుతున్నాడు అంటుంది. అంటే తను అది మర్చిపోలేదు చూసారా, అది నచ్చింది నాకు. తన చిన్నప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి ఆ రూట్స్ మర్చిపోకూడదు. అప్పుడు మనం ఇప్పుడు ఎంత లగ్జూరియస్గా ఉన్నా కూడా మనం కేర్ఫుల్గా ఉంటాం. అది నాకు ఇవాళ ఆవిడ మాటల్లో కనిపించింది. అంటే నేను ఆవిడని కలిసి అప్పుడే ఒక చాలా సంవత్సరాలు అయింది, మేబీ ఒక 15 సంవత్సరాల పైన అయిపోయింది, 17 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు వేరే రకంగా ఉండేది ఆవిడ, కానీ ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది, చాలా బాగుంది. ఇంకో విషయం కూడా మాట్లాడింది ఆవిడ ఫైనల్గా. ఆవిడ ఏమన్నారంటే విష్ణు గురించి నేను అనే మాటలు అన్నీ కూడా అంటే వాళ్ళు కట్ చేసి వేయడంలో మా మధ్య ఒక రిఫ్ట్ అనేది తీసుకురావడానికి ప్రయత్నించారు సోషల్ మీడియా అని వాళ్ళని తిట్టింది, శాపనార్థాలు పెట్టింది ఒక రకంగా. కర్మ మీరు ఎప్పుడో అనుభవించారు, ఇప్పుడే అనుభవిస్తారు. నేనంటాను, మనం సోషల్ మీడియాలో మనందరం కూడా ఉన్నామండి, కానీ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. వాస్తవాలు ప్రజలు ఆదరిస్తారు. మనం గాసిప్స్ అని లేనివి క్రియేట్ చేయటం ఎందుకు? ఒక చిన్న ఒక పదానికి ఉండే అర్థాన్ని మనం మార్చేస్తున్నాం, దానివల్ల ఎన్ని మనసులు గాయాలవుతున్నాయి. అది కొంచెం మనం ఆలోచించుకుంటే బాగుంటుంది. వ్యూసును తర్వాత న్యూస్ లేకపోతే క్యాష్ ఇది కాదు కదా లైఫ్. కొంత మనం సమాజంలో ఉన్నందుకు సమాజానికి మనం మంచి చెప్తే బాగుంటుంది. ఏది ఏమైనా మంచు లక్ష్మి మాటల్లో వాస్తవాలు ఉన్నాయి, బాధ ఉంది. తర్వాత తను చాలా నిజాయితీగా మాట్లాడారు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.